పెళ్లి చూపులు ఒక సినిమా కాదు, మన ఇంట్లో జరిగే సంభాషణల్ని వెండితెరపై చూసిన అనుభూతి. 10 సంవత్సరాలు అయిపోయాయి, అయినా పెళ్లి చూపులు అనే పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది కథ కాదు, ఒక ఫీలింగ్. ఎంత పెద్ద సినిమా చూసినా కొన్ని రోజుల తర్వాత మర్చిపోతాం, కానీ కొన్ని సినిమాలు మాత్రం జీవితంలో కలిసిపోతాయి. పెళ్లి చూపులు అలాంటి సినిమానే. 2016లో ఈ సినిమా వచ్చినప్పుడు తెలుగు సినిమా హీరో అంటే ఒక ఫార్ములా ఉండేది. గ్రాండ్ ఇంట్రో, 10 మందిని ఎగరేసే ఫైట్, హీరోయిన్ని చూసిన వెంటనే ప్రేమ, కామెడీ కోసం ఒక ప్రత్యేక ట్రాక్, క్లైమాక్స్లో ఇంకో పెద్ద ఎమోషన్. అలాంటి టైంలో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, ఒక ఫుడ్ ట్రక్, కొన్ని కలలు, కొన్ని సంభాషణలు, ఇంతే. తెరపై మనం హీరోని చూడలేదు, మనల్ని మనం చూసుకున్నాం. పెళ్లి చూపులు సినిమా గొప్పతనం కథలో లేదు, ఆ కథ చెప్పిన నిజాయితీలో ఉంది. ప్రశాంత్ తనకు నచ్చింది చేయాలని అనుకునే ఒక సాధారణ అబ్బాయి, చిత్ర తన కాళ్ల మీద తాను నిలబడాలి అని కలలు కనే ఒక సాధారణ అమ్మాయి. వాళ్ళు సూపర్ హీరోలేం కాదు, సమాజాన్ని మార్చే విప్లవకారులు అసలే కాదు, మన చుట్టూ కనిపించే వాళ్లే. అందుకే వాళ్ల ప్రయాణం మన ప్రయాణంలా అనిపించింది. ఈ సినిమా ప్రేమ కథ కూడా భిన్నమే. ఇక్కడ ఎవరు ఐ లవ్ యూ అని ప్రపంచం ముందే అరవరు. ప్రేమ మాటల మధ్య పెరుగుతుంది, ఒకరిపై ఒకరికి పెరిగే గౌరవంలో కనిపిస్తుంది, కలలను అర్థం చేసుకోవడంలో మొదలవుతుంది. అందుకే ఈ సినిమా ప్రేమలో పడమని చెప్పదు, ప్రేమలో భాగస్వామిగా ఎలా ఉండాలో చూపిస్తుంది. మరి కౌశిక్ గురించి చెప్పకుండా పెళ్లి చూపులు పూర్తి కాదు. ప్రతి ఫ్రెండ్ సర్కిల్లో ఒకడు ఉంటాడు, టైం పాస్ చేస్తాడు, ఆట పట్టిస్తాడు, కానీ అవసరమైనప్పుడు నీ పక్కనే నిలబడతాడు. కౌశిక్ కూడా అలాంటి వాడే. ప్రియదర్శి ఆ పాత్రను నటించలేదు, మనందరికీ తెలిసిన ఒక ఫ్రెండ్ని తెరపైకి తీసుకొచ్చాడు. అందుకే ఆ సినిమా పూర్తయ్యాక కూడా కౌశిక్ మనతోనే ఉండిపోయాడు. ఇక తరుణ్ భాస్కర్, ఆయన ఈ సినిమా తీశాడు అని చెప్పడం కంటే తెలుగు సినిమా మాట్లాడే భాషనే మార్చాడు అని చెప్పడం సరైంది. సినిమాలోని పాత్రలు డైలాగులు చెప్పలేదు, మన ఇంట్లో, మన ఫ్రెండ్స్తో, మన ఆఫీస్లో మాట్లాడినట్టే మాట్లాడారు. ఆ సహజత్వమే ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టింది. పెళ్లి చూపులు మరో విషయం కూడా నేర్పింది. విజయం అంటే ఎప్పుడు పెద్ద కలలు కనడం కాదు, మనకు నచ్చిన జీవితాన్ని ఎంచుకునే ధైర్యం. ప్రేమ అంటే ఎదుటి వ్యక్తిని మార్చడం కాదు, అతని లేదా ఆమె కలలకు చోటివ్వడం. ఇదే కారణం 10 సంవత్సరాల తర్వాత కూడా ఈ సినిమా ఇంకా పాతబడలేదు. కొన్ని సినిమాలు విడుదలైన సంవత్సరానికి చెందుతాయి, కొన్ని సినిమాలు ఒక తరానికి చెందుతాయి. పెళ్లి చూపులు రెండో జాబితాలో ఉంటుంది, ఎందుకంటే ఇది బాక్స్ ఆఫీస్ హిట్ మాత్రమే కాదు, తెలుగు సినిమాలో సహజత్వం కూడా ప్రేక్షకులని థియేటర్ కి రప్పిస్తుంది అని నిరూపించిన సినిమా. 10 సంవత్సరాల తర్వాత కూడా ఎప్పుడైనా టీవీలో పెళ్లి చూపులు వస్తే ఈ ఒక్క సీన్ చూసి వెళ్దాం అని అనుకుంటాం, కానీ చివరకు సినిమా పూర్తయ్యే వరకు అక్కడే ఉండిపోతాం. అదే మంచి సినిమాకు గుర్తు. అందుకే పెళ్లి చూపులు 10 ఏళ్లు పూర్తి చేసుకోలేదు, మన జీవితాల్లో 10 ఏళ్లుగా జీవిస్తోంది.